కరీంనగర్ బల్దియాలో డీలిమిటేషన్ సరికొత్త వివాదాన్ని రాజేసింది. డివిజన్లను ఇష్టానురీతిన నిర్ణయించడం పట్ల ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధికి తామెన్నడూ కూడా వ్యతిరేకం కాదని, కానీ ఇష్టానురీతిన డివిజన్లు విభజించడాన్నే వ్యతిరేకిస్తున్నామని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డివిజన్ల పునర్విభజన పారదర్శకంగా, శాస్త్రీయంగా చేపట్టాలి అంటున్న కరీంనగర్ బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ బల్దియాలో సరికొత్త వివాదం రాజుకుంది. డివిజన్ల పునర్విభజన శాస్త్రీయంగా చేపట్టలేదని కరీంనగర్ బీఆర్ఎస్ మాజీ ప్రతినిధులు, కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికి కూడా కరీంనగర్ కలెక్టర్ పమ్మెల సత్పతికి వినతి పత్రాన్ని అయితే సమర్పించారు. ఒక ప్రత్యేక ఏజెన్సీని చేపట్టి ఈ డివిజన్లను శాస్త్రీయంగా విభజించాలని కూడా కోరుతున్నారు. ప్రస్తుతం మనతోటి కరీంనగర్కి సంబంధించిన మాజీ ప్రజాప్రతినిధులు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్తగా కరీంనగర్ డివిజన్ బల్దియాలో కొత్తపల్లి మున్సిపాలిటీని కూడా చేర్చారు. ఇక్కడ మాజీ కౌన్సిల్ చైర్మన్ రాజు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు ఇప్పుడు కొత్తపల్లిని కూడా ఇప్పుడు తీసుకొచ్చి కరీంనగర్ కార్పొరేషన్ కలిపేశారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు వాస్తవంగా కొత్తపల్లి మున్సిపల్ అవడమే ప్రథమంగా జరిగింది. ఆ ప్రథమంగా జరగడం అభివృద్ధిలో భాగంగా కొత్తపల్లి మున్సిపల్ దినదిన అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అసలు కార్పొరేషన్లో కలిపిండ్రు. ఫస్ట్ కొత్తపల్లి మున్సిపాలిటీని కార్పొరేషన్లో కలపాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళ పద్ధతి ప్రకారం కలిపిన తర్వాత ఏదైతే డిలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా భౌగోళికంగా కాకుండా ఏదైతే ఇంటి నంబర్ బ్లాక్ వైజ్ గా కలపడం అనేది చాలా ఇబ్బందికరమైన ఇష్యూ. రేపు ప్రజలకు కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే R&B రోడ్ మరియు నేషనల్ హైవే రోడ్డు కూడా దాటి, ఎందుకంటే ఈ బ్లాక్ల ప్రకారంగా ఏం జరుగుతుందంటే డిలిమిటేషన్ అనే వ్యవస్థను రోడ్డుకు రెండు పక్కలా చేయడం అనేది చాలా తప్పు. అయితే కుడి పక్క చేయాలి, లేకపోతే ఎడమ పక్క చేయాలి. అలాగే కాకుండా నేషనల్ హైవే 563 దాటి కూడా ఈ బ్లాకులు చేయడం అనేది చాలా ఇబ్బందికర విషయము. ఇది శాస్త్రీయబద్ధంగా చేయలేదు. కావున నిన్న కూడా కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ఆ రెవెన్యూ అధికారులను పిలిచి ఈ సమస్య ఏందో దీన్ని పరిష్కరించమని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఇష్యూలా మా కొత్తపల్లి పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి శాస్త్రీయబద్ధంగా మంచిగా భౌగోళికంగా చేయమని చెప్పి మేము కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. శాస్త్రీయంగా విభజించాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు రోడ్డుకు రెండు వైపులా కాకుండా బ్లాకులు, ఇప్పుడు ఏదైతే డివిజన్లు రోడ్డుకు రెండు వైపులా అయ్యేసరికి ప్రజలకు దేనికైనా ఇబ్బందే. ఇప్పుడు అవకాశం ఉన్న చోట మనము ఓట్లు సరిపోయిన తర్వాత కూడా మనము రోడ్డుకు ఒక రైట్ సైడ్ ఒక డివిజన్, లెఫ్ట్ సైడ్ ఒక డివిజన్ అలా చేస్తే బాగుంటుందని చెప్పి మేము నిన్న కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. అయితే మనతోటి మాజీ ఎంపీపీ చింతకుంటను కూడా ఈ మధ్యలో కొత్తగా కరీంనగర్ కార్పొరేషన్ కలిపారు. దీనిపై అక్కడి ఎంపీపీ ఉన్నారు, ఎంపీటీసీ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం అన్న. చెప్పండి, చింతకుంటను కూడా కలిపారు, ప్లస్ మల్కాపూర్, లక్ష్మీపూర్ వీటిని కూడా తాజాగా కలిపారు. దీని మీద మీరేమంటారు? అసలు వాస్తవంగా కలపొద్దని గతంలోనే మేము పోరాటం చేసినాం. అప్పుడున్న మంత్రి గారికి ఇచ్చినాం, కలెక్టర్ గారికి ఇచ్చినాం. కానీ మా దురదృష్టం మరి ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకొని విలీనం చేసింది. అయినా కూడా సరే బాధ ఉన్నా కూడా ఏదో విలీనం అయిన తర్వాత కూడా ఏదైతే డివిజన్ల పునర్విభజన జరిగిందో అలా సక్రమంగా అవుతుందని చెప్పి మేము భావించాం. ఏం జరిగిందంటే చింతకుంట విలేజ్ 50 సంవత్సరాల కింద ఏర్పడ్డ చింతకుంట విలేజ్, దీని తర్వాత విచారణ జరిపించి నిజంగా ఒక రోడ్డా లేకుంటే ఒక ఏరియానా, ఇప్పుడు మాకు చింతకుంట కెనాల్ బార్డర్ ఉంటుంది ఒక ఏరియా, లేదంటే వెమ్లవాడ నుంచి కరీంనగర్ నుంచి వెమ్లవాడ పోయే రూట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అట్లా కాకుండా ఏది చేయకుండా హౌస్ నంబర్లను తీసుకొని చేయడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు. మేము కూడా కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. ఈ జరిగినటువంటి ఏదైతే డివిజన్ల పునర్విభజన ఉందో అది అశాస్త్రీయంగా జరిగింది, శాస్త్రీయంగా జరగలేదు. దీని మీద వెంటనే మరి ఒక పెద్ద సంస్థతో విచారణ జరిపించి కమిటీ వేసి దీనికి సక్రమంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజల్ని మేమందరం కూడా కలెక్టర్ గారిని విన్నవించడం జరిగింది. మంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. అన్న, 2020 ముందు 50 డివిజన్లు ఉన్న కరీంనగరాన్ని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 60 డివిజన్లుగా చేసింది. ఇట్లనే వాళ్ళు కూడా ఇష్టరీతిన చేశారని ప్రజెంట్ కాంగ్రెస్ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. దీన్ని మీరేమంటారు? అసలు నిజంగానే ఇది చాలా బాధాకరమైన విషయం. అసలు అధికారులు ఉన్నారా లేరా, అసలు ఏ రకంగా విభజించారు అనేది అర్థం కాని పరిస్థితి. అంటే మామూలుగా చదువురాని వాళ్ళు కూడా అడిగితే ఈ డివిజన్ ఇక్కడ వరకు చేయొచ్చు, ఈ డివిజన్ ఇక్కడ వరకు చేయొచ్చు అనే చెప్పే అవగాహన ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అంత చదువుకొని IASలు అయి ఉండి, అదే గెజిటెడ్ ఆఫీసర్లు అయి ఉండి కూడా మరి తప్పుల తడగా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అట్లాంటి అధికారులపైన తక్షణమే చర్య తీసుకోవాలి. ఎవరైతే తప్పు చేసిరో, ఇంట్లో కూర్చొని ఏదైతే విభజించిరో వారిపై ఎంక్వైరీ వేసి వాళ్ళపై చర్య తీసుకుంటేనే ఇంకోసారి అట్లా జరగకుండా ఉపయోగపడుతుంది. ఇదండి బీఆర్ఎస్. ఒక్క నిమిషం, మరో వాస్తవానికి బ్లాక్ నంబర్ 12 సిరీసే లేదు. అంటే ఇందులో ఈ డివిజన్ లో 15 డివిజన్ లో బ్లాక్ నంబర్ 12వ సిరీస్ ఉన్నట్టు చూపించిండ్రు. దయచేసి మున్సిపల్ అధికారులు దీని మీద కూడా దృష్టి పెట్టి లేని బ్లాక్ ని కూడా మనం ఉన్నట్టు చూపించారు కాబట్టి
మాకు న్యాయం చేయగలరని చెప్పి మేము కోరుతున్నాం. ఇదండి బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధుల మనోగతం. డివిజన్లను పునర్విభజన కూడా అశాస్త్రీయంగా చేపట్టారని, బలవంతంగా కూడా పక్కనున్న గ్రామాలను కూడా విలీనం చేశారని చెప్తారు. అయితే మేము అభివృద్ధికి ఎప్పుడు వ్యతిరేకం కాదని, అభివృద్ధిని మేము స్వాగతిస్తున్నాం, కానీ ఏదైతే విభజన చేశారో ఆ డివిజన్లను మాత్రం శాస్త్రీయంగా విభజన చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉన్నాయి. అయితే దీనికోసం ప్రత్యేకంగా స్పెషల్ ఏజెన్సీని పెట్టి అంటే శాస్త్రీయంగా డివిజన్ చేపట్టాలని కూడా కోరుతున్నారు. ఇది లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇది కరీంనగర్లోని బల్దియా డివిజన్ల పునర్విభజన పరిస్థితి. కెమెరా పర్సన్